తాళం ఎవడు వేస్తాడో ఆ తాళం ఎవరి దగ్గర ఉంటుందో వాడే దొంగ. మీ పాయింట్ ఏంటి సార్? నా పాయింట్ ఏంటంటే ఈ రోజు దుబాయ్ అంటున్నారు, చాలా స్ట్రిక్ట్ కంట్రీ అంటే మీరు నంబర్ నేను దుబాయ్ వెళ్ళి నిన్న న్యూ ఇయర్ సందర్భంగా స్విట్జర్లాండ్ లో కూడా పబ్ లో ఫైర్ క్రాకర్స్ పేలి ఆల్మోస్ట్ 50 మంది చచ్చిపోయారు. అమెరికాలో చూడండి, డైరెక్ట్ వెపన్ తీస్తాడు, ఇట్లా పెడతాడు, తీరామని అంటాడు. అంటే అక్కడ కూడా అమ్ముడుపోతున్నారు అధికారులు. అదేనండి, అసలు అది అరెస్ట్ అయ్యే కేసు కాదు అని చెప్పని అంటున్నాను. మీరు టెలికాస్ట్ చేస్తారు కదా, కట్ చేయరు కదా నా కటింగ్. ఓకేనా అంటాను. ఓకే, మనకి స్టిల్ ఇప్పటికి కూడా హైదరాబాద్ లో నార్కోటిక్స్, డ్రగ్స్ కానీ గాంజా కానీ స్టిల్ కొన్ని ప్లేస్లలో సర్క్యులేట్ అవుతా ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు? ఎన్ని టీంలు అయితే కలిసి పనిచేస్తాయని చెప్పి పోలీస్ అధికారులు అంటున్నాము. థాయిలాండ్ ఎందుకు వెళ్తారు? ఎంజాయ్మెంట్ అండ్ రిలాక్స్. వాట్ డస్ మీన్ బై ఎంజాయ్మెంట్? నేచర్ కావచ్చు, లొకేషన్. సినిమా లేదు, ప్రాస్టిట్యూషన్, అమ్మాయితో పడుకోవడానికి వెళ్తారు. ఇంకోటి సార్, హైదరాబాద్ లో ఈ హైడ్రా కమిషనర్ ని మొత్తం చూసేదంతా హైడ్రా రంగనాథ్ కదా, ఆయన పైన మీ కామెంట్ ఏంటి సార్? బరాబర్ కొట్లాడుతున్నా కానీ ఏం జరిగింది? కొంతమంది లుచ్చగాళ్ళు బేసికల్ గా డియా చౌహాన్ అనే కమిషనర్, రాచకొండ కమిషనర్ ఆ మొత్తం ఎంక్వైరీ రిపోర్ట్ ని తారుమారు చేసి మనం గొప్పగా అయిపోవాలని చెప్పని నా ఫేస్ వాడుకున్నారు. కేటీఆర్ కనుసన్నల్లో ఉండాలి, కేటీఆర్ మెప్పు పొందాలి అని చెప్పని మీరు ఎన్ని కుట్రలు చేస్తే నేను అంత హీరో అయితే తప్ప అంతకుమించి జరిగేది ఏముండదు. చట్టాల మీద నమ్మకం ఉంది, నాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. నిజంగా తప్పు చేస్తే 16 10 yes I deserve it. తుంకరాని సింటాక్